మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 10 అభ్యాసాలు పూర్తి చేసుకొని 11వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అందులో మనము నియమాలు చెప్పుకుంటున్నాము. నియమాలే కదా, నియమాలు చెప్పుకుంటున్నాము. అందులో నియమాలు కూడా మనము 24వ నియమం చెప్పుకున్నాము అనుకుంటున్నాను. 24 నియమం చెప్పామండి. 22 చెప్పారు సార్. 22 చెప్పానా? 22 చెప్పానా? 10లో 22 చెప్పారు. 10లో అంటే మనకు ఇంకా 10వ అభ్యాసం పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి, కరెక్టే. 10వ అభ్యాసం చెప్పుకోవాలి. 10వ అభ్యాసంలో 21, 22 నియమాలు చెప్పుకున్నాము. 23వ నియమం చెప్పుకోవాలి. ఈ 21వ నియమం ఏం చెప్పారంటే ఒకసారి నేను చెప్తాను, గమనించండి. ముందుగా 20 నియమంలో సర్వనామ శబ్దాలు మరియు విశేషణ శబ్దాలకు అదే లింగము, అదే విభక్తి, అదే వచనం ఉంటుంది. ఏదైతే విశేష శబ్దాలకు ఉంటుందో అని చెప్పుకున్నామట. కాబట్టి అవి ఉదాహరణ చెప్పాము. సహ బాలక, తం బాలకం, తేన బాలిక. అంటే ముఖ్యమైన శబ్దంలో ఏ విభక్తి, ఏ లింగము, ఏ వచనం ఉంటుందో అదే విభక్తి, అదే లింగము, అదే వచనము దాని యొక్క విశేషణంలో ఉంటుంది. ఇప్పుడు సహ బాలక, సహ అనేది విశేషణము, బాలక అనేది విశేష్యము. అంటే విశేష్యము ముఖ్యమైనది, విశేషణము అప్రధానమైనది అంటే గౌణమైనది. గౌణం అంటే ముఖ్యం కాని అంటే అప్రధానమైనది. ముఖ్యమైనది అంటే ప్రధానమైనది, ముఖ్యం కాని అంటే అప్రధానమైనది. అంటే విశేషణము ఎల్లప్పుడూ విశేష్యాన్ని పుష్టి చేస్తుందండి. విశేష్యాన్ని అంటే ముఖ్యమైన దాన్ని బలపరుస్తుందన్నమాట. ఇప్పుడు తెల్లటి వస్త్రం అన్నా అనుకోండి, తెల్లటి అనేది ఏంటి? ఇక్కడ విశేషణం. వస్త్రం అనేది విశేష్యము. ఈ తెల్లటి అనే పదం వచ్చేసి ఆ వస్త్రాన్ని బలపూర్వకంగా చెప్తుంది. తెల్లటి వస్త్రము, నలుపు వస్త్రము. ఈ నలుపు ఇక్కడ విశేషణం. ఉన్నత బాలుడు, ఉన్నత అనేది బాలునికి విశేషణం. అలాగా ఇక్కడ మనం సర్వనామ శబ్దాలు చెప్పుకున్నట్లు శబ్దాలు కావచ్చు, సర్వనామ శబ్దాలు కావచ్చు. ఇప్పుడు శబ్దాలు అంటే ఇప్పుడు తెలుపు వస్త్రము, ఎరుపు వస్త్రము, ఆకుపచ్చ వస్త్రము, అలా ఏదైనా కావచ్చు. వీటిని శబ్దాలు కూడా విశేషణంగా ఉండొచ్చు, లేదా సర్వనామ శబ్దాలు తత్, ఎత్, ఏ తత్ ఇవి మనం చెప్పు. సహా, తౌ, తే, తం, తౌ, తాన్ ఇవి కూడా విశేషణాల కింద వస్తాయన్నమాట. అవే చెప్పుకున్నాం ఇక్కడ. సహ బాలక, తం బాలకం. ఇక్కడ బాలక పుల్లింగం కాబట్టి సహ పుల్లింగం, బాలకం పుల్లింగం కాబట్టి తం కూడా పుల్లింగం. అది కూడా వచనము లింగం అని చూసుకోవాలి. తం బాలకం అని చెప్పాం. బాలకంలో ద్వితీయ విభక్తి ఉంది, పుల్లింగము, అలాగే ద్వితీయ విభక్తి. అలాగే తమ్ము కూడా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ఏకవచనము ప్లస్ పుల్లింగము. అలాగా ముఖ్యమైన శబ్దంలో ఏదైతే విభక్తి ఉందో, ఏ లింగం ఉందో, ఏ వచనం ఉందో అదే దాని యొక్క విశేషణంలో దాన్ని చెప్పడం కోసం వచ్చిన శబ్దంలో కూడా అదే విధంగా ఉండాలి. అది ఈ సూత్రం యొక్క, ఈ నియమం యొక్క అభిప్రాయం అండి. 20 నియమం యొక్క. అలాగే 21 నియమం చెప్పుకున్నాము. సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పుకున్నాం. ముందు సంప్రదానం అంటే ఏమిటి? సంప్రదానం అంటే ఏం చెప్పుకున్నామంటే డెఫినేషన్ గా మనం కర్మణ యమభిప్రైతి స సంప్రదానం. కర్మణ అంటే కర్మ ద్వారా, యం ఎవరినైతే, అభిప్రైతి సంతోషపడుతున్నామో, స అతడు సంప్రదాన సంజకోబోతే అతనికి సంప్రదాన సంజ అని పేరు పెట్టుకుంటాము. సంప్రదాన సంజ అని పేరు పెట్టుకుంటాం. ఈ రకంగా
సో కర్మ ద్వారా, ఒక పని ద్వారా ఎవరైతే సంతోషపడతామో ఆ సంతోషపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంప్రదానం అని పేరు. అలా సంప్రదాయం పేరు పెట్టిన తర్వాత ఆ సంప్రదాయం ఏ విభక్తి రావాలి అంటే మన 21వ నియమం చెప్తుంది, సంప్రదానే చతుర్థి. ఇక సూత్రం రాయలేదు, రాసుకోవచ్చు. సంప్రదానే చతుర్థి, సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ బ్రాహ్మణాయ ధనం యచ్చతి, బ్రాహ్మణు కొరకు ధనం ఇస్తున్నాడు. సో బ్రాహ్మణుడు ధనం ఇస్తున్నాడు అంటే ఎవరు ఇస్తున్నాడు? ఇచ్చే వ్యక్తి రాముడు, దేవదత్తుడు, ఎవరైనా కావచ్చు. ఎవరికి ఇస్తున్నా? బ్రాహ్మణుడికి ఇస్తున్నాడు. అంటే ఆ రాముడు ఒక కర్మ చేసి ఇచ్చేటువంటి కర్మ చేశాడు. ధనం యచ్చతి అంటే ధనాన్ని ఇస్తున్నాడు. ఇచ్చేటువంటి కర్మ ద్వారా ఎవరు సంతోషపడినారు? ఆ బ్రాహ్మణుడు, అంటే తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆయన సంతోషపడ్డాడు. కాబట్టి ఆ సంతోషపడిన వ్యక్తిలో కర్మ సంప్రదాయం పేరు పెట్టుకున్నాం కాబట్టి సంతోషపడిన వ్యక్తికి సంప్రదాయం పేరు పెట్టుకున్నాం కాబట్టి అలా సంప్రదాయం చతుర్థి విభక్తి వస్తుందని చెప్పి ఈ 21 నియమం ప్రకారంగా చతుర్థి విభక్తి పెట్టుకున్నామాట. అందుకే బ్రాహ్మణాయ, బ్రాహ్మణుని కొరకు ధనం ఇస్తున్నాడు. సో బ్రాహ్మణ ధనం ఇచ్చినప్పుడు ఆ బ్రాహ్మణ సంతోషపడ్డాడు అనమాట. ఇచ్చింది వ్యక్తి వేరే వ్యక్తి, ఆ వ్యక్తి ఒక ఏ కర్మ ఇచ్చేది కర్మ చేశారు, ఆ కర్మ ద్వారా బ్రాహ్మణుడు సంతోషపడినాడు. అలాగా ఒక పని ద్వారా ఎవరైతే సంతోషపడతారో, ఒక పనిని చేసి మనం ఎవరైతే సంతోషపడతామో ఆ సంతోషపడిన వ్యక్తికి సంప్రదానం అని పేరు. అలాంటి సంప్రదాయం ఏ విభక్తి రావాలి? సంప్రదాయం పేరు పెట్టావు, ఆ సంప్రదాయం ఏ విభక్తి వస్తుంది? సంప్రదానే చతుర్థి అని ఈ 21వ నియమం ప్రకారంగా చతుర్థి విభక్తి పెట్టుకుంటాం. అందుకే బాలకాయ పుస్తకం దదాతి, బాలకాయ పుస్తకం దదాతి, బాలకుని కొరకు పుస్తకం ఇస్తున్నాడు అని చెప్పి 2 ఉదాహరణ చెప్పుకున్నాం. ఇది 21వ నియమం. అలాగే 22వ నియమం ఏం చెప్పుకున్నాం అంటే ఇక్కడ 2 అవ్యయ పదాలు చెప్పుకున్నాం. ఒకటి నమః, ఒకటి స్వస్తి. ఈ 2 పదాలు ఎక్కడొచ్చినా అక్కడ చతుర్థి విభక్తి కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు మనం. గణపతయే నమః, ఈశ్వరాయ నమః, రమేశాయ నమః, సురేశాయ నమః. అలా ఎన్నైనా కానీ ఎవరికైతే నమః చెప్తున్న నమః శబ్దం కనిపించిందంటే, అందుకే మన పూజారులు ఎక్కువగా గుళ్ళు గోపురాల్లో కూడా చాలా మంది ఎక్కువగా గణపతే నమః, ఈశ్వరాయ నమః, వెంకటేశ్వరాయ నమః, శివాయ నమః అలాగే చెప్తూ ఉంటాడు. అది స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చతుర్థి విభక్తి, పుల్లింగం అయితే పుల్లింగంలో చతుర్థి విభక్తి. సీతాయై నమః, లక్ష్మ్యై నమః, దుర్గాయై నమః. అలాగా మనము పుల్లింగం అయితే పుల్లింగంలో చతుర్థి విభక్తి, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చతుర్థి విభక్తి. అది నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఎప్పుడు నమః శబ్దం ఎక్కడ కనిపించినా ఎవరికైతే నమస్కరిస్తున్నా వారిలో, ఎవరికైతే నమస్కరిస్తున్నా వారిలో చతుర్థి విభక్తి. ఒకరైతే ఏకవచనము, ఇద్దరైతే ద్వివచనము, ముగ్గురైతే బహువచనం. కానీ చతుర్థి విభక్తిలో ఏకవచనం, చతుర్థి విభక్తిలోనే ద్వివచనం, చతుర్థి విభక్తిలో బహువచనం పెట్టుకోవచ్చు. ఓకేనా? సో గణపతే నమః, గణపతాభ్యాం నమః, గణపతేభ్యః నమః. అలాగా మనము చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. అలాగే స్వస్తి, స్వస్తి అంటే ఆశీర్వదించడం. ఎవరినైతే ఆశీర్వదిస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి. ఇప్పుడు పుత్రాయ స్వస్తి, శిష్యాయ స్వస్తి, ఛాత్రాయ స్వస్తి, పుత్ర్యాయ స్వస్తి. అలాగా పుత్రియై స్వస్తి చతుర్థి విభక్తి స్త్రీలింగంలో చతుర్థి విభక్తి పుత్రియై వస్తుంది. గౌర్యై, నద్యై, అలాగా పుత్రియై స్వస్తి. అలాగా స్త్రీలింగంలో కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరినైతే ఆశీర్వదిస్తున్నామో వారిని చతుర్థి విభక్తి రావాలి. ఇక్కడ ఉదాహరణ చెప్పాం, జనకాయ స్వస్తి, పుత్రాయ స్వస్తి, శిష్యాయ స్వస్తి, బాలికాయై స్వస్తి, గీతాయై స్వస్తి, రమాయై స్వస్తి. అలాగా స్త్రీలింగం అయితే స్త్రీలింగం చతుర్థి విభక్తి పెట్టుకోవచ్చు అనమాట. ఈ రకంగా 22వ నియమం చెప్పుకున్నాము. అస్తు ఈ 20, 21, 22 నియమాలు ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి. స్పష్టమైన కదా అందరికీ? వినిపిస్తుందండి అందరికీ? వినపడుతుంది మహోదయ. ఈ నియమాలు అందరికి క్లాస్ వచ్చేసాయి కదా? మహోదయ. రాసుకోండి. ఇప్పుడు 24వ నియమం రాసుకోండి. అయితే నియమం 24 రాసుకోండి. మహోదయ 23, 24 మహోదయ. 23వ నియమం అండి. 23వ నియమం రాసుకోండి. 23వ నియమం రాసుకోండి. ఉదుత్సు రాశాను చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. ఉదుత్సు అంటే చాలా ఇష్టం. దీని మీనింగ్ బ్రాకెట్లు రాశాను, చాలా ఇష్టం రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం 23వ నియమం ఏ సందర్భంలో చతుర్థి విభక్తి చేస్తుందో అది రాసుకోండి. రుచి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువులతోటి
చతుర్థి విభక్తి వస్తుంది. ఏ విభక్తి వస్తుందంట? చతుర్థి విభక్తి వస్తుంది. అంటే స్పష్టత కోసం చెప్పాను అక్కడ. అంటే ఎవరికైతే చాలా ఇష్టం, ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి. అంటే ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి విభక్తి వస్తుందన్నమాట. అంటే ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. వారిలో విభక్తి వస్తుంది. వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. ఒకసారి రిపీట్ చేయండి గురువు గారు. నియమం రుచి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువులతోటి చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ఎవరికైతే చాలా ఇష్టమో, బ్రాకెట్ రాసుకునేది, అంటే ఎవరికైతే చాలా ఇష్టం వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. వారిలో చతుర్థి విభక్తి వస్తుంది అనమాట. ఓకేనా? వారిలో చతుర్థి విభక్తి వస్తుంది అంటే అర్థం చేసుకుని, మనకి ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థం ఇష్టంగా ఉంటుంది. అట్లా ఎవరికి ఏదైతే అత్యంత ఇష్టంగా ఉందో, అట్లా ఎవరికైతే చాలా ఇష్టమో ఆ వస్తువు, పదార్థం కాదు, ఆ పదార్థం గాని, ఆ వస్తువు గాని, ఆ వ్యక్తి ఎవరికైతే ఇష్టం వారిలో చతుర్థి విభక్తి రావాలి. ఓకేనా? రుచి ఎవరికైతే అత్యంత ఇష్టంగా ఉందో, ఎవరికైతే వారిలో చతుర్థి విభక్తి కావాలి. రుచికరంగా ఉండే పదార్థం కాదు, ఆ వస్తువు కాదు, ఆ వ్యక్తి కాదు. రుచి ఎవరికైతే అత్యంత రుచికరంగా ఉందో వారిలో చతుర్థి విభక్తి రావాలి. ఓకే? సో అదే విధంగా ఉదాహరణ చెప్పాను, రాసుకోండి. శిష్యాయ మోదకం, ఉదాహరణ రాసుకోండి. శిష్యాయ మోదకం రోచతే. శిష్యుడికి లడ్డు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం అండి? శిష్యుడికి. అంటే ఎవరికి ఇష్టం? చాలా శిష్యుడికి. కానీ శిష్యుడికి చాలా ఇష్టం, కానీ శిష్యుల్లో చతుర్థి విభక్తి వస్తుందన్నమాట. అందుకే శిష్యాయ చతుర్థి విభక్తి చెప్పుకున్నామంట. ఓకేనా? ఎవరికి చాలా ఇష్టం? శిష్యుడికి. రోచతకి కర్త ఎవరు? శిష్యుడు. ఆ శిష్యుడు ఎవరికైతే చాలా ఇష్టం వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. శిష్యుడికి లడ్డు చాలా ఇష్టం. అస్తు. పుత్రాయ దుగ్ధం రోచతే. పుత్రాయ దుగ్ధం రోచతే. పుత్రుడికి పాలు చాలా ఇష్టము. పుత్రుడికి పాలు చాలా ఇష్టం. పాలు చాలా ఇష్టంగా ఉన్నాయి. ఎవరికి ఇష్టంగా ఉన్నాయి? పుత్రుడికి చాలా ఇష్టంగా ఉన్నాయి. అందుకే పుత్రాయ దుగ్ధం రోచతే. పుత్రుడికి పాలు అంటే చాలా ఇష్టం. అట్లా ఎవరికైతే ఇష్టం వాళ్ళు చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. అందుకే పుత్రుడికి ఇష్టం కానీ పుత్రుల్లో చతుర్థి విభక్తి పెట్టుకున్నాం. పుత్రాయ, శిష్యాయ. ఓకేనా? అలాగే ఎన్నో రాసుకోవచ్చు. ఎవరికైతే ఏదైతే చాలా ఇష్టంగా ఉందో, ఎవరికైతే చాలా ఇష్టం వారిలో చతుర్థి విభక్తి పెట్టుకోవచ్చు. పాలు ఇష్టం అని చెప్పాము. అలాగే పంచ పరమాన్నాలు ఇష్టం అని కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా ఎవరికైతే మధుర పదార్థాలు ఇష్టంగా ఉంటాయో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. పుల్లింగం అయితే పుల్లింగంలో చతుర్థి విభక్తి, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చతుర్థి విభక్తి, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. అర్థమైందా? రుచి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి చతుర్థి విభక్తి వస్తుంది. అంటే చెప్పాను, ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. అందుకే ఇష్టమైన వారికి చతుర్థి విభక్తి పెట్టుకున్నాం. ఒకటి కాబట్టి శిష్యాయ. ఇద్దరు అనుకోండి. శిష్యాభ్యాం మోదకం రోచేతే. ఇద్దరు శిష్యులకు లడ్లు చాలా ఇష్టం. శిష్యేభ్య మోదకం రోచంతే. శిష్యులకు లడ్లు చాలా ఇష్టము. అట్లా కర్తను శిష్య అనే పదం ఏకవచనంలో ఉంది, ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చుకోవచ్చు అర్థాన్ని బట్టి. శిష్యాభ్యాం శిష్యేభ్య, రామాభ్యాం రామేభ్య. అలాగా మనం ద్వివచనంలో వివక్షను బట్టి వక్త ఏకవచనం చెప్పాలనుకుంటారా, ద్వివచనంలో చెప్పాలనుకుంటారా, బహువచనం చెప్పాలనుకుంటారా, దాన్ని బట్టి మనం మన అభిప్రాయం ఏకవచనం కానీ ద్వివచనం కానీ బహువచనం కానీ రాసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఏకవచనంలో మీకు రూపాలు చూపించాను. అస్తు జీ.
మహోదయ, చెప్పండి. ఇది ప్రణవ్ ముని మాట్లాడుతున్నాను. ఇది ముని గారు కేవలం చెప్పండి. ప్రథమ పురుషనేనా లేదా మధ్యమ పురుష, ఉత్తమ పురుష కూడా వస్తుందా? ఇక్కడ మధ్యం పురుష పురుషం పురుష వస్తుందండి, అప్పుడు అర్థం మారిపోతుంది. అలాగే ఇక్కడ మటుకు కేవలం దోచితే వచ్చిన రుచిదాత్కు మాది ఏకవచనం తీసుకోండి. మధ్యం పురుషులు కూడా వస్తాయి, అక్కడ వాక్యార్థం భిన్నంగా మారిపోతుంది. మధ్యం పురుషం ఉత్తమ పురుషం రాసుకోవచ్చు, రుచిదాత్ను ఉపయోగించి అది ఆత్మీయపదం యొక్క రూపాయలు చూపిస్తాను. ఇంకా ఇక్కడ మనకి కేవలం ఏకవచనం తీసుకోండి. ప్రథమ పురుషము ఏకవచనంలో. అస్తు మహోదయ, మోదకం దుగ్ధం అది ద్వితీయ విభక్తి కదా, అది మారుతూ ఉంటుందా, అది అట్లాగే ఉంటుందా? మోదకం ద్వితీయ విభక్తి కాదండి, ఇక్కడ మోదకం కర్త. మోదకం ఇక్కడ లడ్డు చాలా ఏమి ఇష్టం, లడ్డు చాలా ఇష్టం, మోదకం ఇష్టం. మోదకాన్ని ఇష్టపడటం లేదు, మోదకం ఇష్టం. మోదకం కర్త. పుట్ట దుగ్ధం దోసే పాలు చాలా ఇష్టం. ఏమి ఇష్టం? పాలు ఇష్టం. పాలు ఇక్కడ కర్త రూపంలో ఉన్నాయి. పరస్మైపద గురుగారికి వచ్చితే ఇది లేదా ఆత్మనేపది? ఆత్మనేపది అండి, ఆత్మనేపది. అదే అండి, లట్ట అండి, ఆత్మనేపది లట్టాలకారమా ఇది? ఆత్మనేపది లట్లకారం. నమస్కారం. సో అర్థమైంది. మోదకం అనేది దుగ్ధం అనేది ప్రథమ విభక్తి ఏకవచన కర్మ కాదు. ఓకేనా? ఏమంటే శబ్దం మనకి నపుంసకలింగంలో ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. అర్థాన్ని బట్టి కర్త, కర్త ప్రథమ విభక్తి ఏకవచనం తీసుకోవాలి. అంటే హరిఓం మోదకం అనేది నపుంసకలింగమా మహోదయ? అవునండి, అంటే రెండు ప్రయోగాలు కనిపిస్తాయి ఇక్కడ మనకు. రెండు ప్రయోగాలు కనిపిస్తాయి. మోదకాన్ని కూడా కొన్ని చోట్ల ప్రయోగం ఉంటుంది. మోదకం కూడా ఇక్కడ నపుంసకలింగం తీసుకోండి. మోదకం నపుంసకలింగం. అస్తు. ఇది 23వ నియమం అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ నియమాలను ఉపయోగించి సంస్కృతంలో వాక్యాలు ఎలా ఉంటాయో అవి రాసుకోండి మీరు. ఓకేనా? ముందు సంస్కృతంలో ఇక్కడ సమాధానం కూడా రాయబడ్డాయి. మీరు మాత్రం కేవలము సంస్కృతంలో ఉండే వాక్యాలు మాత్రం రాసుకోండి. తెలుగు వాక్యాలు మీరు వీటికి సమాధానం రేపు రాసుకుని వచ్చేయండి. రేపు వీడి యొక్క సమాధానం మనం చెప్పుకున్నాం. మీకు ప్రాక్టీస్ కోసం ఆన్సర్స్ రాసుకోవద్దు. ఓకే? అస్తు. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. రాసుకోండి. సహ కస్మై బ్రాహ్మణాయ ధనం యచ్చతి. ఎందుకంటే మనం మన పరీక్షణ కోసం మన కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు సొంత ప్రయత్నం కాని పక్షంలో అప్పుడు సమాధానం చూసుకోండి అన్నమాట. ఓకేనా? మనం నాకు ఏం అర్థమైంది, నియమాలు ఏ విధంగా అర్థమయ్యాయి, మీకు పరీక్షణ కలుగుతుంది. నాకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు. వాక్యాలు రాసేటప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట. మీ మైండ్ మీద ఒత్తిడి పడుతున్నాం, అప్పుడు మీకు దానికోసం శబ్దాలు నియమాలు వెతుకుతారు అన్నమాట. అప్పుడు వాక్య నిర్మాణం వస్తుంది. దానివల్ల విశేష లాభం. కానీ డైరెక్ట్ గా ఆన్సర్ రాసుకుంటే దానికి అంత లాభం ఉండవంట. కానీ డైరెక్ట్ ఆన్సర్ రాసుకోవద్దు. మీరు ప్రయత్నం చేయండి. తప్పులు రాసిన పర్వాలేదు, సమాధానం చెప్పేటప్పుడు సరి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు వాక్యం మీద పటుత్వం వస్తుంది, నైపుణ్యం వస్తుంది. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక 10 వాక్యాలు సొంతంగా రాసేటువంటి క్షమత మీలో కలుగుతుంది అన్నమాట. అందుకే ముందుగా క్వశ్చన్స్ రాసుకోండి, ఆన్సర్స్ రేపు రాసుకుని వచ్చేయండి. మధ్యలో ఎవరో అడగబోతున్నారు, చెప్పండి. ధన్యవాదాలు మహోదయ. నపుంసకలింగంలో చతుర్థి విభక్తి ఏ విధంగా వస్తుంది సార్? సాయిరామ్. మోదకాలు వస్తుంది. పుల్లింగము శబ్దము నపుంసకలింగ శబ్దాలు రెండు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే పుల్లింగ శబ్దానికి సమాన నపుంసకలింగం కూడా ఉంటుందండి. అంటే తృతీయ విభక్తి నుంచి మొదలుకొని సప్తమ విభక్తి వరకు పుల్లింగంలో ఉండే రూపాలు నపుంసకలింగంలో ఉండే రూపాలు సమానంగా ఉంటాయండి. నపుంసకలింగంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి భిన్నంగా ఉంటాయి. పుల్లింగంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి భిన్నంగా ఉంటుంది. అదే తేడా. తృతీయ విభక్తి నుంచి మొదలుకొని చతుర్థి విభక్తి వరకు పుల్లింగం యొక్క రూపాలు నపుంసకలింగం యొక్క రూపాలు సమానంగా ఉంటాయి. ఓకేనా? మహోదయ నమస్కారం అండి. నేను ఇవాళ భగవంతుడి కృప వల్ల మీ క్లాస్ లో జాయిన్ అయ్యానండి. ఇప్పుడు 10/22 ఏదో చెప్పారు సూత్రాలు. నాకు అవి ఏమిటో తెలియవు. అవి ఎలాగొస్తాయి ఏమిటో కొంచెం దయచేసి నాకు చెప్పగలరా? ఏమైనా వాట్సాప్ లో వచ్చింది, మీకు అర్థం అవుతుంది. మీరు క్రమంగా చూస్తే అర్థం అవుతాయి. కొంచెం ఇక్కడ విశిష్టమైన అంటే ఏమి రాలేదు. కంటిన్యూ అలా వింటూ ఉండండి. పాత కూడా మనం ముందు చెప్పి మీకు PDF పంపిస్తారు. ఓకేనా? అర్థం అవుతుంది. తర్వాత ఇవి వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఇవే నియమాలు మళ్ళీ వస్తాయి. మీకు ఆ క్లారిటీ వస్తుంది. Why I'm requesting you again and again, I don't have good strength of knowledge, so that I'm unable to catch the words which is framing through Sanskrit. So that kindly help me, sir, please. అవశ్యం అండి, ఖచ్చితంగా. మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేయండి. మీరు ఒకసారి మీకు సందేహం వ్యక్తిగతంగా ఫోన్ చేయండి. ఓకే అండి.
ఓకే సార్, ఐఎమ్ ఆనెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ యూ. అస్తు. అలాగే సాయిరామ్. సంస్కృత ధన్యవాదాలు. వాక్యాలను తెలుగులో అనువదించండి. ఇవి వాటికి ముందు మొట్టమొదటి వాక్యం రాసుకోండి. సహా వీడియో ఎలా వస్తుంది చెప్పు. సహ కస్మై బ్రాహ్మణాయ ధనం యచ్చతి. సహ కస్మై బ్రాహ్మణాయ ధనం యచ్చతి. రెండో వాక్యం సహ తస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి. సహ తస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి. నెక్స్ట్ మూడో వాక్యం గురవే నమః. చూడు, మనం చెప్పిన ప్రతి వాక్యం ఏదో ఒక నియమంలో అనివార్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఏ అభ్యాసం చెప్పుకున్నా ఆ అభ్యాసంలో ఉండే నియమాలను ఉపయోగించే ఉంటుంది దాదాపుగా. లేదంటే అంత ముందు చెప్పిన నియమాలు ఉన్నాయి కదా, 10 అభ్యాసాలకు చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏదో ఒక నియమం ఖచ్చితంగా పనిచేస్తుంది. నియమం పనిచేస్తుంది, శబ్దాలు ఉంటాయి, ధాతులు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మనం చెప్పుకున్న పుస్తకంలోంచి శబ్దకోశం నుంచి బయటికి ఒక శబ్దం బయట కొత్త శబ్దం ఏం చెప్పుకోండి. అన్ని మనం ముందు చెప్పుకునేటివే. ముందు అభ్యాసంలో లేదా ఈ అభ్యాసంలో ముఖ్యంగా ఏ అభ్యాసం చెప్పుకుంటున్నామో ఆ అభ్యాసంలో ఉండే శబ్దకోశాన్ని, ధాతులను, నియమాలను ఉపయోగించి మనం ముందు వాక్యాలు చెప్పుకుంటాం. ఇంకా మనకు ముందు చెప్పిన ఆ వాక్యాలు కూడా, నియమాలు కూడా కొంచెం పునరావృత్తి జరుగుతూ ఉండాలి. కాబట్టి మధ్య మధ్యలో అవి కూడా వాక్యాలు వస్తుంటాయి. మీరు వాటిని గమనిస్తూ ఉండాలి. ఓకే, అస్తు. రాసుకోండి. నాలుగో వాక్యం పుత్రాయ స్వస్తి. మూడవది గురవే నమః పుత్రాయ స్వస్తి. ఇంకా మీకు ప్రాక్టీస్ కావాలంటే ఏదో పక్కన నియమ సంఖ్య వేసుకోండి. ఈ వాక్యం 4వ నియమం ప్రకారం, ఈ వాక్యం 10వ నియమం ప్రకారం, ఈ వాక్యం 20వ నియమం ప్రకారంగా ప్రతి నియమం మీకు తెలిస్తేనా మీకు ఇంకా వాక్య నిర్మాణం మీద పటుత్వం వస్తుంది. అలాగా ప్రయత్నం చేసుకోండి. పక్క నియమ సంఖ్య రాసుకోండి. 5వ వాక్యం పుత్రాయ ఫలం రోచతే. పుత్రాయ ఫలం రోచతే. పుత్రాయ ఫలం రోచతే. నెక్స్ట్ వాక్యం అండి 6వ వాక్యం. 6వ వాక్యం సర్వే ఛాత్రాః అత్ర సంతి. సర్వే ఛాత్రాః అత్ర సంతి. 7వ వాక్యం ఏ ఛాత్రాః అత్ర సంతి. ఏ ఛాత్రాః అత్ర సంతి తే సర్వే ధావంతు. తే సర్వే ధావంతు. ఏ ఛాత్రాః అత్ర సంతి తే సర్వే ధావంతు. నెక్స్ట్ వాక్యం ఏషః బాలకః చలతి. ఏషః బాలకః చలతి. ఏషః బాలకః చలతి. 9వ వాక్యం చత్వారః వర్ణాః సంతి. చత్వారః వర్ణాః సంతి. చూడు, చత్వార ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది, వర్ణాః ఏ వచనము, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, అవి కూడా గమనిస్తున్నామట. చత్వారః వర్ణాః సంతి. నెక్స్ట్ 10వ వాక్యం సహ అస్తు. ఇవి సంస్కృతం రాసిన, తెలుగును రాసుకోవద్దు. సంస్కృత వాక్యం సంస్కృతం రాసుకోవాలి. ఓకేనా? అప్పుడే మనం సంస్కృతం త్వరగా నేర్చుకోగలుగుతాం. సంస్కృత వాక్యాలను తెలుగులో రాసుకోవద్దు. మళ్ళీ సహ అస్తు కామ త్వం ఏధి కామ అహం అసాని చ. అహం అసాని చ. సహ అస్తు ఏది అంటే త్వం ఏధి ఏది అహం అంటే అసాని చ. మధ్యం పురుష ఏకవచనం అండి ఇది. అస్తు స్తాం సంధు, అస్తు స్తాం సంతు, ఏధి స్తం స్థా, అసాని అసావ అసమ. లోట్ లకారం మధ్యం పురుష ఏకవచనం. లోట్ లకారం మధ్యం పురుష ఏకవచనం అర్థం ఏం చెప్పాము? సహ అస్తు అతడు ఉండాలి, తౌ స్తాం వాళ్ళిద్దరూ ఉండాలి, తే సంతు వాళ్ళందరూ ఉండాలి, త్వం ఏధి నువ్వు ఉండు, యువాం స్థం మీరిద్దరూ ఉండండి, యూయం స్థ మీరందరూ ఉండండి. అలాగా మహోదయ అహం అసాని చ. అహం అసాని చ. ఇది మనకు 10వ వాక్యం. ఓకే అండి. మహోదయ ఆ. ఏది ఏది అనేది అస్తాతువేనా మహోదయ? అవునండి, అస్ధాతుకే రూపంలో మార్పు వచ్చి ఏది వస్తుంది.
ఆ, ఇవి మనకు సంస్కృత వాక్యాలు తెలుగులో అనువదించని చెప్పాం. వీటికి తెలుగులో సమాధానం రాయండి. మనం చెప్పుకున్న నియమాల్లోంచి ఏదో ఒక నియమం ఖచ్చితంగా పనిచేస్తుంది, దాన్ని బట్టి రాయండి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి భగవంతుడి వాక్యం ఉంది. సౌండ్స్ వస్తున్నాయండి, ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. మ్యూట్లో పెట్టుకోండి. మనం చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు, కాబట్టి మీరే ఆటోమేటిక్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ వాక్యం 11వ వాక్యం రాసుకోండి. 11వ వాక్యం. సహ అస్తు 11వ వాక్యం రాసుకోండి. సహ అస్తు క్షమ్యతాం 11వ వాక్యం. సహ అత్ర ఆసీత్. సహ అత్ర ఆసీత్. సహ అత్ర ఆసీత్ కామా త్వం ఆసీహి. త్వం ఆసీహి. అహం చ ఆసం. ఇక్కడ లంగ్ లకాలను ఉపయోగించి, భూతకాలంలో లంగ్ లకాలను ఉపయోగించి వాక్యం చెప్పుకున్నాము. అస్దాత్ ఇది కూడా. సహ అత్ర ఆసీత్ కామా త్వం ఆసీహి కామా అహం చ ఆసం. అహం చ ఆసం. ఇవి మనకు వాక్యం 11వ వాక్యం అండి. మహోదయ, అహం ఇప్పుడు ఆసం చ అని రాయొచ్చా అండి అక్కడ? అంటే అంటే లాస్ట్ గా వచ్చినప్పుడు దానికి ఒక పదం ముందు పెట్టింది మేలు. అహం చ. అహం ముఖ్యం కాబట్టి మనకు లాస్ట్ లో పెట్టాం. క్రియాపదం కంటే ముందు, లాస్ట్ క్రియాపదం కంటే ముందు పెట్టుకుంటే మంచిది. ఇక్కడ మరి ముందు సెంటెన్స్ లో ఆశీంచ అన్నారు కదా మహోదయ, అహం ఆశీంచ అన్నారు, ఆసానిచ ఆసీత్ అన్నారు అంటే కదా. చా పెట్టేదండి. సహ అత్ర ఆసీత్ అని చెప్పాం అక్కడ. కాదు చా లేదా మహోదయ, 10th సెంటెన్స్ లో. ఎక్కడండి? 10th వన్ లో అసానీచ అన్నారు, అహం అసానీచ అన్నారు కదా మహోదయ. ఆ వర్డ్, ఆ సెంటెన్స్ కూడా అని అర్థం. అంటే రాసుకోవచ్చు ఇక్కడ కూడా. తాత్పర్యం అంటే వాక్య సందర్భాన్ని బట్టి ఒకసారి అలా చెప్తుంటాయి. ఇబ్బంది చకలం యొక్క అంత్యంలో ఉపయోగించాను. అహం అసానిచ, అహం చ ఆసం. ఇంకా అంటే వాక్యం అంటే మనం చెప్పే లాంగ్వేజ్ లో స్వరంలో తేడా వస్తుంది. ఇక్కడ ఏమప్పుడు అతడు ఇక్కడ ఉండాలి, నీవు ఉండాలి, సారీ అతడు ఇక్కడ ఉండేవాడు, నీవు ఉండేవాడివి, ఇంకా నేను కూడా ఉండేవాడిని. ఇక్కడ ఏమంటాం? అతడు ఉండాలి, నీవు ఉండు, నన్ను ఉండమంట, ఇంకా నన్ను ఉండమంటావా అని లాస్ట్ లో పెట్టుకున్నా. ఎక్కడ పెట్టిన ఇబ్బంది లేదు, దోషం లేదు. ఓకే. సో ఇవి మనకు సంస్కృత వాక్యాలు. ఇప్పుడు తెలుగు వాక్యాలు మనం ఇప్పుడు చెప్పేది పదవ అభ్యాసమేనండి. పదవ అభ్యాసం అండి. పదవ అభ్యాసము. ఇప్పుడు తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ఓన్లీ తెలుగు వాక్యాలు రాసుకోండి, వాటికి సంస్కృతం మీద రాసుకొని వచ్చేయండి. ఓన్లీ తెలుగు వాక్యాలు, తెలుగులో రాసుకునే వాక్యాలు. ఓకేనా? రాసుకోండి తెలుగు వాక్యాలు. మొట్టమొదటి వాక్యం, మొట్టమొదటి తెలుగు వాక్యం. ఆ మనిషి తెలుగు వాక్యాలు కదా, ఇబ్బంది రాసుకేసుకోండి. ఆ మనిషి ఈ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. ఆ మనిషి ఈ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. నెక్స్ట్ రెండో వాక్యం. ఆ మనిషి ఈ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. రెండో వాక్యం. ఆ సజ్జనుడు ఆ బాలకునికి పుస్తకం ఇస్తున్నాడు. సో ఇవన్నీ సంప్రదాయాన్ని ఉపయోగించి వచ్చాయండి. చతుర్థి విభక్తిని ఉపయోగించి నియమాలు వస్తున్నాయి, వాక్యాలు వస్తున్నాయి. ఆ సజ్జనుడు ఆ బాలకునికి పుస్తకం ఇస్తున్నాడు. ఆ బాలకునికి పుస్తకం ఇస్తున్నాడు. ఆ సజ్జనుడు ఆ బాలకునికి పుస్తకం ఇస్తున్నాడు. నెక్స్ట్ మూడో వాక్యం.
తెలుగు వాక్యం తెలుగులో రాసుకోండి ఇవి మాత్రం. తెలుగు వాక్యం ఏష సజ్జనః అని యూజ్ చేయాలా మహోదయ? ఏంటండి? ఏష సజ్జనః అని యూజ్ చేయాలా మహోదయ? ఏష ఆ అన్నప్పుడు సహా వస్తుంది, ఈ అన్నప్పుడు ఏష, ఆ అన్నప్పుడు సహా రావాలి. ఓ ఓకే. ఈ అన్నప్పుడు ఏష, ఆ అన్నప్పుడు సహా. ఓకే. నాలుగో వాక్యం. ఆ గురువు ఏ శిష్యునికి, మూడవ ఆ తండ్రి పుత్రునికి లడ్డు ఇస్తున్నాడు. 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 నెక్స్ట్ నాలుగో వాక్యం. ఆ గురువు ఏ శిష్యుడికి పండు ఇస్తున్నాడు. ఆ గురువు ఏ శిష్యుడికి పండు ఇస్తున్నాడు. ఆ గురువు ఏ శిష్యుడికి పండు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఐదో వాక్యం. ఆ గురువు ఈ శిష్యునికి, ఆను ఈని గమనించి, ఆ అంటే సహా తత్శబ్దాన్ని ఉపయోగించి, ఈ అన్యం ఏషా శబ్దాన్ని ఉపయోగించి, అది గమనిస్తుండండి. ఆ గురువు ఈ శిష్యునికి పండు ఇస్తున్నాడు. ఇవి సర్వనామ శబ్దాలు అండి. ఆ అనేది ఎవరికి చెప్తుంది, ఈ అనేది ఎవరిని సంకేతిస్తుంది, ఇవి సర్వనామ శబ్దం అన్నమాట. ఇక్కడ ఆ గురువు అన్నప్పుడు గురువుకి విశేషణం ఆ, ఈ శిష్యునికి అన్నప్పుడు శిష్యునికి విశేషణము ఈ, అంటే శిష్యుడు విశేష్యము, ఈ అనేది విశేషణము. ఓకే, అది గమనిస్తూ ఉండండి. ఆ గురువు ఈ శిష్యునికి పండు ఇస్తున్నాడు. ఇక్కడ పండు ఇస్తున్నాడా, పండ్లు ఇస్తున్నాడా, అది కూడా గమనించాలి మీరు. పండు అంటే ఒకటి వస్తుందా, ద్వివచనంలో వస్తుందా, బహువచనంలో వస్తుందా, అది మనం ప్రతిదీ గమనిస్తుంది ప్రతి వాక్యాన్ని. ఏ శిష్యుడికి అన్నది కదండి, ఏ శిష్యుడికి ఈ పండు ఇస్తున్నాడు. ఆ గురువు ఈ శిష్యుడికి, సారీ, ఆ గురువు ఈ శిష్యుడికి పండు ఇస్తున్నాడు. అది నాలుగో వాక్యం. ఆ గురువు ఏ శిష్యుడికి పండు ఇస్తున్నాడు, ఇది క్వశ్చన్ మార్కులో. ఆ గురువు ఏ శిష్యుడికి పండు ఇస్తున్నాడు, ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఏ శిష్యుడికి అంటే కిమ్ శబ్దాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ. ఇక్కడ ఏమంటున్నాం, ఆ గురువు ఈ శిష్యునికి పండు ఇస్తున్నాడు. అక్కడ ప్రశ్నవాస అడిగేదా, ఏ శిష్యుడికి అంటే ఈ శిష్యుడికి ఇస్తున్నాడు, ఈ శిష్యునికి పండు ఇస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి, ఆరో వాక్యం. ఆ గురువుకు నమస్కారము. ఆ గురువునకు నమస్కారము. ఆ గురువునకు నమస్కారము. నెక్స్ట్, ఈ శిష్యునికి ఆశీర్వాదము. ఈ శిష్యునికి ఆశీర్వాదము. ఈ శిష్యునికి ఆశీర్వాదము. నెక్స్ట్ 8వ వాక్యం. ఏ బాలకునికి పండ్లు చాలా ఇష్టం. ఏ బాలకునికి పండ్లు చాలా ఇష్టం. ఏ బాలకునికి పండ్లు చాలా ఇష్టం. 9వ వాక్యం. పుత్రునికి లడ్డు చాలా ఇష్టం. పుత్రునికి లడ్డు చాలా ఇష్టం. నెక్స్ట్ 10వ వాక్యం. గురువు అందరూ శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. గురువు అందరూ శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. గురువు అందరూ శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. మహోదయ విశేషణం ఒకటి చెప్పారు కదా మహోదయ, అది ఒకసారి కూడా కైండ్లీ ప్లీజ్. గురువు చెప్తా అండి. గురువు అందరు శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. ఇక్కడ గురువు కర్త, అందరూ శిష్యులకు అంటున్నాం కదా. అందరూ శబ్దం ఏమైనా సంకేతిస్తుంది ఇక్కడ, అందరూ శిష్యులకు. అందరూ శబ్దం శిష్యులు సంకేతిస్తున్నామట. ఓకే. మహోదయ 9ది చెప్పండి మహోదయ. విశేషణము. శిష్యులకు అనేది విశేష్యము అంటే ముఖ్యమైనది. 9ది చెప్పండి మహోదయ. అందుకే గురువు అందరు శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. దీని వెనుకది సర్వశబ్దం వచ్చిందా, ఆ సర్వశబ్దాన్ని ఉపయోగించాలి. శిష్యులకు ఇక్కడ బహువచనంలో శిష్యేభ్య, సర్వేభ్య శిష్యేభ్య అని చెప్పి అలా వస్తుందంట. సర్వేభ్య అంటే విశేషణము, శిష్యేభ్య విశేష్యం అంటే ముఖ్యమైనది, ప్రధానమైనది. ఓకే ఓకే.
జీ. అలాగే సంస్కృతం కూడా మనం అదే తీసుకోవాలి. ఇది ఎవరి మధ్యలో ఇంకోటి అడిగారు. ఓకే, రాసుకోండి. అయితే గురువు అందరి శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం 11వ వాక్యం. ఇక్కడ నుంచి పైన కా వరకు చెప్పినామండి. కాలో ఒక 10 వాక్యాలు చెప్పినాము. ఇక్కడ ఒత్తు ఖ, ఎందుకంటే మనకు కింద అభ్యాసం చేయని చెప్పినప్పుడు ఈ సంస్కృత తెలుగు వాక్యాన్ని మీరు ద్వివచనంలోకి మార్చాలి. ఇక్కడ ఏది ఏ వచనంలో ఉందో దాన్ని భిన్నంగా ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చి రాయడం ప్రాక్టీస్ చేసామనుకోండి, బాగా వాక్య నిర్మాణం మీద పటుత్వం వస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు ఒత్తుఖ రాసుకోండి. ఒత్తుఖాలు ఏమిటివి? 11వ క్రమ సంఖ్య కంటిన్యూ చేసుకోండి, కానీ పక్కన ఖ ఒత్తుఖ పెట్టండి. అస్తు. 4 వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, ఇంకా శూద్రుడు. ఓకే, 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. అస్తు. 12వ వాక్యం. ఆ బాలకుడు పాఠం చదువుతున్నాడు. ఇక సామాన్య వాక్యం వచ్చేసండి. వాక్యాన్ని బట్టి అర్థం అవుతుంది. దీంట్లో కరణం ఉందా, కర్మ ఉందా, సంప్రదానం ఉందా అని తెలియాలండి. వాక్యం ఏది సంప్రదానం, ఏది కర్త, ఏది కర్మ, ఏది కరణము, ఏది సంప్రదానం మీకు తెలియాలి. వాక్యంలో ఏ పదాలు ఏదో సంకేతిస్తున్నాం మనం. అందుకే క్రమ కర్త చెప్పుకున్నాము, కర్మ చెప్పుకున్నాము, కరణం చెప్పుకున్నాము, ఇప్పుడు సంప్రదానం చెప్పుకున్నాం, 4వ చెప్పుకున్నాం. అట్లా నీకు ప్రతి వాక్యం చెప్పా అంటే దీంట్లో కర్త ఏంటి, కర్మ ఏంటి, కరణం ఏంటి అంటే తెలిసిపోవాలి విభక్తిని బట్టి. ఇది కర్త, ఇది కర్మ. మన సంస్కృత పదం చూసినా వెంటనే చెప్పేయాలి, తెలుగు వాక్యం చూసినా తెలుగుని బట్టి మనం వెనకబడి దీంట్లో ఇది కర్త కర్మ అని గుర్తించాలన్నమాట. అస్తు. ఆ బాలకుడు పాఠం చదువుతున్నాడు. ఆ బాలకుడు, ఇక్కడ ఆ విశేషణము, బాలకుడు విశేష్యము. బాలకుడు లో ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉంటుందో ఆ అనే పదంలో కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం ఉండాలి. ఇప్పుడు బాలకుడు పుల్లింగము, ఏ వచనము ఏకవచనము, ఏ లింగము పుల్లింగము, ఏ విభక్తి ప్రథమ విభక్తి. అలాగే ఆ అనే పదంలో కూడా అంటే సహ అనే ప్రథమ విభక్తి, ఏకవచనము, పుల్లింగం అది కూడా. ఓకే, అలా తీసుకోవాలి. విశేష్యాన్ని బాలకునిలో ఏ విభక్తి, ఏ వచనం, ఏ లింగం అయితే వస్తుందో అదే విభక్తి, అదే లింగం, అదే వచనం ఆ అనే పదంలో కూడా అంటే తత్ అనే పదంలో కూడా తత్ శబ్ద రూపాన్ని సర్వనామ శబ్దానికి పుల్లింగంలో ఏకవచనం వస్తుంది, అది సహ. దాని కూడా అదే లింగం, అదే విభక్తి, అదే వచనంలో ఉండాలి. అస్తు. అందుకే బాలకుడు పుల్లింగంలో ఉంది, మన ఆ అనే పదం స్త్రీలింగం పెట్టామనుకోండి, సా బాలక అని అనుకోండి, అప్పుడు స్త్రీలింగం అయిపోతుంది. అంటే విశేషణంలో ముఖ్యమైన దాంట్లో ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉందో విశేషణంలో కూడా అదే లింగం, అదే విభక్తి, అదే వచనం ఉండాలి. విశేషణము ఎల్లప్పుడూ విశేష్యాన్నే బలపూర్వకం చెప్తుంది, దాన్ని దృఢంగా చెప్తుంది అనమాట. అంటే విశేషాన్ని గుర్తిస్తుంది, వర్ణిస్తుంది. అస్తు. ఆ బాలకుడు పాఠం చదువుతున్నాడు, ఇది సామాన్య వాక్యం. ఆ శిష్యుడు లేఖనం రాస్తున్నాడు, ఇది సామాన్య. ఇక సంప్రదాయం లేదంతే. ఆ శిష్యుడు లేఖనం రాస్తున్నాడు, ఆ శిష్యుడు లేఖనం రాస్తున్నాడు. ఆ శిశువు నడుస్తున్నాడు, ఆ శిశువు నడుస్తున్నాడు. నెక్స్ట్ 15వ వాక్యం. ఈ క్షత్రియుడు పరిగెడుతున్నాడు, ఈ క్షత్రియుడు పరిగెడుతున్నాడు, పరుగెడుతున్నాడు. ఈ క్షత్రియుడు పరిగెడుతున్నాడు. ఓకేనా? ఇవి ఖాలో 15 వాక్యాల వరకు కంటిన్యూ వచ్చేసాం. ఇప్పుడు గా పెట్టుకోండి. క్రమ సంఖ్య కంటిన్యూ రాసిన 16వ వాక్యం, కానీ ఈ 16వ వాక్యం గకారంలో ఉండే వాక్యాలు చెప్పుకున్నాం. అంటే కాలో కొన్ని భిన్నంగా ఉంటే వాక్యాలు, పైన చెప్పిన కాలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు పైన కాలు అన్ని చతుర్థి విభక్తిని ఉపయోగించి చెప్పారు అనమాట. ఇక్కడ కామాన్య కాలో సామాన్య వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ నుంచి గాలో అస్ధాతును ఉపయోగించి వాక్యాలు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ అస్ధాతును ఉపయోగించి, అందుకే ఇక్కడ అది కా ఖ గా అని పెట్టుకున్నా అంటే దాంట్లో భిన్నాలు ఉంటాయి, వాక్యంలో భిన్నత్వాలు ఉంటాయి, అంటే భిన్న భిన్న ప్రయోగాలు ఉంటాయి. అస్తు. అతడు ఉన్నాడు 16వ వాక్యం. గాలో 16వ వాక్యం. అతడు ఉన్నాడు, అస్ధాతును ఉపయోగించి వాక్యం రాలి. మీరు ప్రాక్టీస్ చేసుకో. ఇక్కడ ఏకవచనం చెప్పాను, ఇక్కడ కేవలం అతడు ఉన్నాడు చెప్పి ఏకవచనం చెప్పాను. ఎక్కడండి? ఇప్పుడు ఏకవచనం బహువచనం అన్ని రాయాలండి. మూడు వాక్యాలు రాయనా ఇలా? నేను ఏమంటున్నా, అతడు బ్రాహ్మణునికి ధనం ఇస్తున్నాడు అనేది
అవన్నీ మీరు కింద ప్రాక్టీస్ చేయనప్పుడు నేను చెప్తాను అనమాట. ఈ వాక్యాలను ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చని చెప్పాను కదా, అవి మీరు మార్చుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంటికి వ్యక్తిగతంగా. ఓకేనా? దీంట్లో అలా మార్చేటప్పుడు మీకు వ్యక్తిగతంగా అడగవచ్చు. ప్రాక్టీస్ కోసం అలాగే మార్చమని చెప్పాను. ఇవి కా ఖా గాలో ఉండే వాక్యని ఏకవచనంలో ఉంటే ద్వివచనంలోకి, ద్వివచనంలో ఉంటే బహువచనంలోకి అలాగే మార్చుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి. గాలో వాక్య 16. అతడు ఉన్నాడు, అతడు ఉన్నాడు ఏకవచనంలో ఉంది, ద్వివచనంలో బహువచనంలో మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ నీవు ఉన్నావు, నీవు ఉన్నావు, నీవు ఉన్నావు. నెక్స్ట్ నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. నేను ఉన్నాను. నెక్స్ట్ 19వ వాక్యం. అతడు అక్కడ ఉండాలి, అతడు అక్కడ ఉండాలి, అతడు అక్కడ ఉండాలి, అతడు అక్కడ ఉండాలి. నెక్స్ట్ 20వ వాక్యం. నీవు ఇక్కడ ఉండు, నీవు ఇక్కడ ఉండు, నీవు ఇక్కడ ఉండు. ఉండు అనేది ఆజ్ఞ కదండి? ఆజ్ఞార్థం మధ్య పురుషంలో. నన్ను ఇక్కడే ఉండమంటావా, నన్ను ఇక్కడే ఉండమంటావా. అతడు ఇక్కడ ఉండేవాడు, అతడు మహాదయ ఏంటండి ఇది ఇప్పుడు నన్ను ఇక్కడే ఉండమంటావా అన్నది లట్లకారమా? గమనించండి ఎలా ఉంది, ముందు చెప్పాం కదా. లట్లకారమా, నన్ను ఇక్కడే ఉండమంటావా, ఆజ్ఞార్థం. లట్ ఏంటి? వర్తమానకాలం. వర్తమానకాలం ఉంది ఇది. అట్లా అర్థం చేసుకోవాలి. మనకేం చెప్పిన లట్టినా అనుకోండి వర్తమానకాలం. వర్తమానకాలం వాక్యం ఉందా? లేదు. ఆజ్ఞార్థం. నన్ను ఉండమంటావా, ఆజ్ఞ తీసుకుంటున్నాం, పర్మిషన్ తీసుకుంటున్నాం కాబట్టి లోట్లకాలం. అలా అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే. అందుకే మీరు సొంతంగా వాక్య ప్రయోగం చేసినా మీకు బాగా అర్థం అవుతుంటామట. లోట్లకారం అండి. ఓకే. అంతో నన్ను ఇక్కడే ఉండమంటావా. నెక్స్ట్ అతడు ఇక్కడ ఉండేవాడు. ఇదేంటి? లట్టా లోటా లంగా లింగా లుంగా. అతడు ఇక్కడ ఉండేవాడు. ఏ కాలం ఇది? ఓకే. అంటే లంగలకాలం అంటే ఏ కాలము? అద్యతన భూతకాలం. భూతకాలంలో. ఓకేనా? అస్తు. నీవు ఎక్కడ ఉండేవాడివి? నీవు కాదు, సారీ. నీవు ఎక్కడ ఉండేవాడివి, నీవు ఎక్కడ ఉండేవాడివి. భూతకాలం ఇది. నువ్వు ఎక్కడ ఉండేవాడివి అంటున్నావు. భూతకాలమేనా? భూతకాలం మహోదయ. పక్కా. ఎక్కడ ఉండేవాడి అంటే లట్లకాలం అంటున్నారు. మారిపోయింది చూడండి అప్పుడే. భూతకాలం. ఉండేవాడివి అనేది ఉండేవాడివి. లట్లకాలం కాదండి. ఓకేనా? భూతకాలం అండి. ఎక్కడ ఉండేవాడు అంటే జరిగిపోయిన విషయం చెప్తాను. నువ్వు నాన్న ఇంతవరకు ఎక్కడ ఉండేవాడివి నువ్వు అంటే జరిగిపోయిన విషయం చెప్తున్నా, అడుగుతున్నావు కదా. జరుగుతున్న పని చదువుతున్నాయి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నా అనుకో, అప్పుడు లట్లకాలం మీద చెప్పు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు. ఓకే. నెక్స్ట్ నేను ఇక్కడే ఉండేవాడిని, నేను ఇక్కడే ఉండేవాడిని. ఇది కూడా భూతకాలమే. లట్లకాలం అయితే నేను ఇక్కడే ఉంటున్నాను. లోట్లాగా నేను ఇక్కడే ఉండమంటావా. కరెక్ట్ మహోదయ. లంగకాలంలో భూతకాలంలో నేను ఇక్కడే ఉండేవాడిని. అదే భవిష్యత్ కాలంలో అయితే నేను ఇక్కడే ఉంటాను. ఉండలేదు, ఇంకా ఉంటాను అంటున్నాం. నేను ఇక్కడే ఉంటాను అలాగా. ఓకేనా? ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ రకంగా మనం 24 వాక్యాలు తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం. వీటికి సమాధానం రాయండి. రాస్తే మీకు ఒక ఐడియా అవగాహన వచ్చేస్తుంది. మహోదయ, నేను ఇక్కడే ఉంటున్నాను అని కూడా అనొచ్చండి. అది ఇక్కడే ఉంటున్నాను అన్నా ఇప్పుడు వర్తమాన కాలం అయిపోతుంది.
వర్తమాన కాలం అంటే మార్చాల్సి వస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నాను అంటే వర్తమాన కాలం కోసం. ఇక్కడే ఉంటున్నాను అంటే ఎప్పుడు ఏమవుతుంది? వర్తమాన కాలం అయిపోతుంది అంటున్నాను. ఇక్కడే ఉండేవాడిని అన్నప్పుడు భూతకాలం అయిపోతుంది. అర్థమైందా? దానికి వాక్యానికి రెండు తేడా తెలుస్తుంది మీకు. ఇక్కడే ఉంటున్నాను, వర్తమానంలో ఉంటున్నాను, ఇక్కడే ఉండేవాడిని జరిగిపోయింది అన్నమాట. ఇంత ముందు ఉండేవాడు, ప్రస్తుతం ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వర్తమానం అక్కడ లేడు, ఉండేవాడిని. ఓకేనా? అస్తు మహోదయ. తేడా తెలియాలి మీకు అది. ఓకే, నెక్స్ట్ వాక్యం రాసుకుని కంటిన్యూగా. ఇక్కడే ఉంటుంది అంటే ఏమన్నారు సార్? నేను ఇక్కడే ఉంటుంది, ఉన్నాను. ఉంటిని అంటే భూతకాలమే కదా, అదేం చెప్పొచ్చు. అది ఇది ఒకటేనా తెలుగులో? ఒకటే అండి, చెప్పడం సరి భిన్నంగా ఉంది. ఒకటే అండి. ఇక్కడే ఉంటిని అంటే ఉన్నాను అంటే ఇప్పుడు లేను, అది వర్తమానం లేను. ఉన్నాను, ఒకప్పుడు ఉన్నాను. ఉండేవాడిని అన్నప్పుడు స్మా వస్తుందా సార్? స్మావు రాసుకోవచ్చు. స్మా ఎంతవరకు రాలేదు కాబట్టి మాకు సామాన్య లంగ లెక్క ఉపయోగించండి. స్మా శబ్దం యొక్క ప్రయోగం ఇంకా రాలేదు, చెప్పుకోలేదు కాబట్టి దాన్ని ఉపయోగించండి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యం శుద్ధ వాక్యం రాసుకోండి. అందులో మొట్టమొదటి అశుద్ధ వాక్యం అంటే తప్పులు చూపించాలి. అంటే ఎటువంటి తప్పులు మిస్టేక్స్ చేస్తానే ప్రాక్టీస్ కోసం అలా చూపించామంట. ఏతం బ్రాహ్మణం ధనం దదాతి, ఏతం బ్రాహ్మణం ధనం దదాతి, ఇది ఒకటో వాక్యం. ఏతం బ్రాహ్మణం ధనం దదాతి. ఈ ఆన్సర్స్ మీరు రాసుకోవచ్చండి. తప్పు చెప్పాం. ఇప్పుడు ఇస్తున్నప్పుడు ఇచ్చేవాడు ఏంటి, తీసుకునే వ్యక్తి ఏ విభక్తి ఉండాలి? ఇస్తున్నామంటే ఎవరికైతే ఇస్తున్నామో వాడు చతుర్థి విభక్తి, తప్పు ఇచ్చామంట. అది తప్పిచ్చా, బ్రాహ్మణాయ. ఓకే, దాని నియమ సంఖ్య రాయండి, పక్కన నియమ సంఖ్య రాసుకోండి. అస్తు. నెక్స్ట్ రెండో అశుద్ధ వాక్యం. కంబాలకం ఫలం రోచతే. కంబాలకం ఫలం రోచతే. ఇక్కడ రుచిదాతు వచ్చిన ఏ విభక్తి రావాలి? ఎవరికైతే చాలా ఇష్టమో ఏ నియమం చెప్పుకున్నాం? 22 నియమం చెప్పుకున్నాం. ఎవరికైతే చాలా ఇష్టం వాళ్ళలో చతుర్థ భక్తి రావాలి. ఇక్కడ కమ్ అనేది ద్వితీయ భక్తి పెట్టారు, అందుకే ఇది తప్పు. కంబాలకం ఫలం రోచతే, బాలకాయ ఫలం. అలా అశుద్ధ వాక్యం అశుద్ధ వాక్యం రాయండి. కస్మై బాలకాయ. రెండు ఇక్కడ విశేషణము విశేష్యము రెండు మార్చాలి. కమ్ అనేది విశేషణము, బాలకం అనేది విశేష్యము. రెండు విశేషణము విశేషం రెండు తప్పే ఉన్నాయి, అది రెండు మార్చుకోవాలి. అస్తు. మూడవ అశుద్ధ వాక్యం గురుం నమః. ఇప్పుడు నమః వచ్చినప్పుడు, నమః స్వస్తి వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం ఏ విభక్తి ఉండాలి, అది విభక్తి పెట్టుకోండి. గురుం నమః శిష్యం స్వస్తి, ఇక తప్పిచ్చాడు. ఆ శుద్ధ వాక్యం మీరు రాసుకొని వచ్చేయండి. పక్క నియమ సంఖ్య పైన కనిపిస్తున్న విధంగా రాసిన ఆ విధంగా రాయండి మీరు. అస్తు. ఇక్కడ కొన్ని శబ్దాలు ప్రాక్టీస్ చేసుకొని చెప్తున్నాను, అవి రాసుకోండి. అభ్యాసం చెయ్యండి. ఏం చేయాలి అభ్యాసము? ఇప్పుడు మన పైన తెలుగు వాక్యాలు చెప్పిన కదా, తెలుగులో కా ఖ గ ఘ చెప్పిన కదా, అవి తెలుగు వాక్యాలు ఏకవచనంలో ఉంటే ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చండి, ద్వివచనంలో వాక్యాలను బహువచనంలోకి మార్చండి, ఏకవచనంలోకి మార్చండి. అలాగా మార్చి రాయాలన్నమాట. ఏకవచనం ద్వివచనంలోకి, ద్వివచనం బహువచనంలోకి, బహువచనాన్ని ఏకవచనం ద్వివచనంలోకి, అలాగా. అస్తు. అభ్యాసం చేయండి. ఏం చేయాలి? క మరియు ఖ, క మరియు ఖ మరియు గ, అంటే క ఖ గ ఒకేసారి రాసుకునే క కామ ఖ కామ గ. ఇందులోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. అంటే కా ఖ గాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. ఇప్పుడు అడిగేదే కదా ప్రకాశం గారు అడిగినట్టుగా అనేది ఈ మొత్తం రాయాలండి, ఏకవచనం బహువచనం రాయాలా? కొన్ని వాక్యాలు మార్చుకోవచ్చు, మొత్తం ప్రతి పాఠం మీరు ప్రాక్టీస్ మీరు అభ్యాసం చేసుకోవడం అన్నమాట.
ఇది 1-2 వాక్యాలు మారుస్తారా, అదే మొత్తం మా మారుస్తారా? పరీక్ష. అదే అనమాట, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మొత్తం మార్చితే అతి ఉత్తమం. మొత్తం మార్చుకోవాలి ప్రాక్టీస్ కోసం. కనీసం మార్చుకోకపోయినా రాయకపోయినా కనీసం మనం చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అలా చేయండి. ఓకే, రాస్తే బలంగా ఉంటుంది కాబట్టి రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకొని చెప్పాను అనమాట. అస్తు. అదేవిధంగా ఖా, ఒత్తు ఖాలు కూడా ఏ రాస్తారు? సర్వ కామ, తత్ కామ, యత్ కామ, ఏ తత్ మరియు కిం. ఈ సర్వనామ శబ్దాలు చెప్పాను. సర్వ, తత్, యత్, ఏ తత్ మరియు కిం. ఈ సర్వనామ శబ్దాలకు పుల్లింగంలో సర్వ శబ్దానికి సమానంగా రూపాలు రాయండి. ఇప్పుడు ఏ విధంగా సర్వ, సర్వౌ, సర్వే, సర్వం, సర్వౌ, సర్వాన్ అలా పుల్లింగంలో రూపాలు చెప్పాం కదా, అలాగే తత్ శబ్దానికి కూడా, ఏతత్ శబ్దానికి, యత్ శబ్దానికి, కిం శబ్దానికి కూడా మీరు మొత్తం పుల్లింగంలో రూపాలు మొత్తం వచ్చేయాలి అన్నిటికీ. మీకు చెప్పాను, గ్రూపులో పెట్టారు లక్ష్మి గారు, అది మళ్ళీ చూసి రాసుకోండి, నేర్చుకోండి. ఈ అభ్యాసం అయిపోయే లోపల ఏ సర్వనామ శబ్దాలు వచ్చాయి, ఏ వేసే శబ్దాలు అవన్నీ మీకు కంఠపాఠం కావాలండి. అప్పుడే నిజంగా మీరు ఈ 30 అభ్యాసాలు అయిపోయే లోపల మీరు అనర్గళంగా సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు, మాట్లాడచ్చు, ఎటువంటి సాహిత్యం చదువుకోవచ్చు అండి. ముఖ్యంగా పరీక్ష కోవిద, సంస్కృత భారతి వాళ్ళవి శిక్ష కోవిద ఏవైతే రాస్తున్నారో అవన్నీ బాగా అర్థమవుతాయి. కాబట్టి వీటిని శబ్ద రూపాలు, ధాతువులు ఏవైతే వస్తున్నాయో వాటి మటుకు మిస్ చేసుకోవద్దు, అన్ని నేర్చుకోండి. ఏవి వస్తే అవి. ఇక్కడ నేను అన్ని నోట్స్ చెప్తున్నా కదా, నోట్స్ ఇస్తున్నా కదా, మీరు సాడికి సంతోషపడిపోవద్దు. నోట్స్ రాసేస్తున్నాం. పుస్తకస్య తయా విద్య పరహస్తగతం ధనం కార్యకార్య సముత్పన్నే నసా విద్య నతద్ధనం. అంటే పుస్తకస్య తయా విద్య అంటే మన విద్య నోట్స్ నీట్గా రాసుకున్న, చక్కగా రాసుకున్న పుస్తకంలో ఉంది విద్య, మన కంఠంలో లేదు. అది కూడా ఏం పనికి రాదండి మనకు. పుస్తకం నీట్గా చక్కగా రాసి అలమారి పెట్టుకున్నాం, భద్రపరిచి పెట్టుకున్నాం, నీట్గా డెకరేషన్ చేసి పెట్టుకున్నాం, హెడ్డింగ్స్ బాగా, హెడ్లైన్స్ బాగా. కానీ మన కంఠపాఠం లేదు, వాక్య నిర్మాణం తెలియదు, నియమాలు గుర్తు లేవు, శబ్దకోశం గుర్తు లేదు, శబ్దాలు గుర్తు లేవు, ధాతులు గుర్తు లేవు, 5 రకాలు గుర్తు లేవు. అలా ఉంటుందండి. పుస్తకస్య తయా విద్య అంటే పుస్తకంలో ఎవరికైతే విద్య ఉంటుందో, పరహస్తగతం ధనం, ఇతర మన ధనం, మన డబ్బు, మన ధనం, ఐశ్వర్యం ఇతరుల చేతిలో పెట్టామనుకోండి, మన దగ్గర ఉంటే ఇప్పుడు కానీ ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. అది పక్క వాళ్ళ చేతిలో పెట్టాము, ఇతరులకు ఇచ్చి ఏమవుతుంది? పరహస్తగతం ధనం అంటే వేరే చేతిలో వెళ్ళిన ధనము. పుస్తకంలోని విద్య కార్యకార్య సముత్పన్నే, నీకు ఏదైనా పని పడినప్పుడు, సముత్పన్నమైనప్పుడు, నసా విద్య నా తద్ధనం, ఆ విద్య పనికి రాదు, నా తద్ధనం, ఆ ధనం కూడా పనికి రాదు. ఎవరి దగ్గర పెట్టాము డబ్బులు, అవసరం పడింది మనకు, ఏదైనా ఖర్చు పెట్టుకోవాలి, డబ్బు ఎవరి కాడ ఉంది, వాడు ఎప్పుడు ఇస్తాడు? సమయానికి కార్యం అవసరం పడినప్పుడు ఉపయోగపడవు. కాబట్టి విద్య అనేది డబ్బు అనేది మన దగ్గర ఉండాలి, అప్పుడే ఎప్పుడు కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి పుస్తకం అనేది ఉంచుకోవద్దు. జీ ఏదో చెప్పబోతున్నానండి. ఓకే, ఏం లేదండి, మ్యూట్లు పెట్టారండి, మ్యూట్లు ఓపెన్ చేయండి. మ్యూట్లు పెట్టలేదండి, మ్యూట్ ఓపెన్ చేసుకోండి, మ్యూట్ ఓపెన్ చేసుకోండి, రాసుకోండి. నెక్స్ట్ ముందు ఈ 2 వాక్యాలు అయిపోద్దామండి, ఇవి రాసుకోండి. 2 వాక్యాలు ఉన్నాయి ముందుగా, మళ్ళీ లేట్ అవుతుంది. సర్వనామ శబ్దాలకు అన్నిటికీ రూపాలు రాయండి, ఓకేనా? అస్తు. నెక్స్ట్ గా రాసుకోండి. అస్ధాతునకు, అస్ధాతు అని చెప్పుకున్నామండి, అది కూడా మీకు రూల్ పెడతా, రాసుకోండి. అస్ధాతునకు లట్, లోట్, లంగ్, లకారం యొక్క రూపాలు రాయండి. అస్ధాతునకు 5 రకాలు చెప్పుకున్నాం కదా మనం, 5 లకాలు. లట్ లకారం రాయాలంటే అస్ధాతుకి లోట్ లకారము, లంగ్ లకారం, ఈ 3 లకాలు రాయమని చెప్తున్నారు. లట్టు, లోటు, లంగ్, ఈ 3 లకాలు రాయండి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అస్ధాతునకు లట్టు, లోటు, లంగ్, లకారం యొక్క రూపాలు రాయండి. అస్తు. నెక్స్ట్ 5వ పాయింట్ కింద రాసుకోండి. వాక్యాలను తయారు చేయండి, సొంతంగా వాక్యాలు తయారు చేసుకోండి. నేను కొన్ని వాక్యాలు సామాన్యంగా రాశాను, మీరు ఒక్కొక్కరు ఈ శబ్దాన్ని క్రియాపదాన్ని ఉపయోగించి సొంతంగా మార్చి రాయొచ్చు, ఏదైనా కావచ్చు. చూడండి, ప్రయత్నం చేయండి.
వాక్యాలను తయారు చేయండి. అందులో మొట్టమొదటి క్రియాపదం యచ్చతి. యచ్చతి. రెండో క్రియాపదము రాసుకోండి దదాతి. ఆన్సర్స్ రాసుకోవద్దు, మీరు సొంతంగా రాయండి. దదాతి ఆ క్రియాపదాన్ని ఉపయోగించి సొంతంగా రాయాలి. మూడవది రోచతే. మూడవది రోచతే. నాలుగవది నమః. ఐదవది స్వస్తి. ఆరవది ఆసీత్. ఈ క్రియాపదాలను శబ్దాలను సొంతంగా మనం ఏదో రాయాల్సింది. నేను చెప్పింది రాయాల్సిన రూల్ ఏం లేదు. ఈ వాక్యలు మీకు ప్రాక్టీస్ చేసుకోవడం కూడా ఒక భిన్న భిన్నంగా అవ్యపదాన్ని బట్టి సర్వనామ శబ్దాలను ఉపయోగించి ఇంకా భిన్న భిన్న రాసుకోవచ్చు. కర్త కర్మను కథనాన్ని కూడా ఉపయోగించి వాక్యం పొడిగించి రాసుకోవచ్చు, మన ఇష్టం. అస్తు. 6వ పాయింట్ కింద రిక్త స్థానాలను పూరించండి. రిక్త స్థానాలను పూరించండి. రిక్త స్థానాలను పూరించండి. రాసుకుని సహ బాలక సహ డాష్ ఫలం యచ్చతి. సహ డాష్ ఫలం యచ్చతి. రెండో వాక్యం సహ పుత్రాయ ధనం. సహ పుత్రాయ ధనం డాష్. సహ పుత్రాయ డాష్ పెట్టుకోండి. సహ పుత్రాయ డాష్. సహ పుత్రాయ డాష్. నెక్స్ట్ మూడో వాక్యం డాష్ నమః. డాష్ నమః. నాలుగవది డాష్ స్వస్తి. రాసుకోండి, ఇంకా దీనికి రెండోది ఏం వికల్పం లేదు కాబట్టి అది రాసుకోండి. శిశవే స్వస్తి. శిశవే. గురవే నమః. అలాగా. మళ్ళీ డాష్ ఆసీత్. బాలక ఆసీత్ మీరు చెప్పొచ్చు. రామ ఆసీత్, సీత ఆసీత్ పేరు మార్చుకోవచ్చు. డాష్ ఆసీత్. నెక్స్ట్ డాష్ దుగ్ధం రోచతే. డాష్ దుగ్ధం రోచతే. పుత్రాయ దుగ్ధం రోచితే, బాలకాయ దుగ్ధం రోచితే, ఎవరికి కావాలి జనకాయ దుగ్ధం రోచితే, మన ఇష్టం పేర్లు ఏమైనా మార్చి పెట్టుకోవచ్చు. సో ఇవి ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మీకు ఎవరికైనా నేర్పించేటప్పుడు సులభంగా ఉంటుందని చెప్పి పిల్లలకు ఈ విధంగా ప్రాక్టీస్ చేయించి మనం చెప్పుకోవాలన్నమాట. అస్తు. ఇవి మనకు అభ్యాసం 10లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, నియమాలను ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి మనం చెప్పుకున్నామండి. అస్తు. నెక్స్ట్ 11వ అభ్యాసం మనం రేపు చెప్పుకున్నామండి. అదేంటో మహోదయ సహ పుత్రాయ డాష్ అంటే ఎలా రాయాలి మిత్రయ మహోదయ? ఏంటండి? సహ పుత్రాయ డాష్ అన్నారు కదా, ఎలా రాయాలి మహోదయ అది? పుత్రాయ డాష్ స్వస్తి. అన్నారు. మా ఇష్టం. పుత్రాయ స్వస్తి అంటే పుత్రుడికి స్వస్తి కలగాలి, ఆశీర్వాదం కలగాలి. ఆశీర్వాదం అని అర్థం. ఓ సహ పుత్రాయ స్వస్తి అనొచ్చాము. సహ పుత్రాయ స్వస్తి. వాక్యం కరెక్ట్ చేయాలి అంతే. పుత్ర శబ్దం తీసుకున్నాం అంతే. దాన్ని ఏదైనా వాక్యం శుద్ధ వాక్యం సొంతంగా రాయండి. సహ పుత్రాయ స్వస్తి అంటే ఆ పుత్రుడికి ఆశీర్వాదము అని అర్థం వస్తుంది. ఓకే సార్ భోజనం భోజనం కుర్వంతి కూడా పెట్టచ్చు సార్. సహ భోజనం. సహ వచ్చిన భోజనం కుర్వంతి ఎలా వస్తుందైనా సహ భోజనం కరోతి వస్తుంది. సహ ఏకవచనం ఉంది కదా. సహ భోజనం పుత్రాయ స్వస్తి తిరుగుతారండి. సహ పుత్రాయ స్వస్తి ఎందుకు వస్తుంది? పుత్రాయ తస్మై పుత్రాయ స్వస్తి. విశేషణం అదే ఉండాలి. సహ పుత్రాయ అని తప్పు వస్తుంది. సహ విశేషణము, పుత్రాయ విశేష్యము. విశేష్యములో ఏ విభక్తి ఏ లింగం వచనం ఉంటుందో సహ అనే పదంలో కూడా అదే లింగం అదే విభక్తి ఉండాలి. అందుకే తస్మై పుత్రాయ స్వస్తి అలా ఉండాలి. ఓకేనా? అది కూడా చూసుకోండి. డాష్ స్వస్తి అన్నాము, శిశవే స్వస్తి, పుత్రాయ స్వస్తి ఏదని చెప్పుకోవచ్చు. ఓకే, సో అది మనం గమనించి ఏ అర్థమైతే అనుకూలంగా ఉంటుందో ఆ పదాన్ని చేర్చి రాయాలి. అస్తు. ఇవి మనకు అభ్యాసం 10లో ఉన్నటువంటి వాక్యాలు మనం సంపూర్ణంగా చెప్పుకున్నాం. వీటి యొక్క ఆన్సర్స్ రాసుకుని వచ్చేయండి. వీటి యొక్క సమాధానం రేపు చెప్పుకొని రేపు 11వ అభ్యాసం మొదలు పెట్టుకుందామండి. అస్తు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. ఓం మహోదయ ప్రణాముని. ప్రణాముని గారు చెప్పండి. ఇప్పుడు నేను ఈ గ్రూప్ లోపల నా ఆన్లైన్ లింక్ పెట్టాను. మీరు ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తే ఎవరైనా శ్రద్ధావంతుంటే నేర్చుకుంటారు. అది జీ మంత్రపాఠ అయిపోయిన తర్వాత ఓకేనా? అస్తు. మంత్రపాఠ. ఓం
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య.